వైసీపీకి గానీ, జగన్‌కి గానీ చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా ఉంటున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని వైసీపీ అభిమానులు అంటూ ఉంటారు. ఆయన కోసం శభాష్ పొన్నవోలు అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు. నేను ఈ వీడియో ఆయన వరకు తీసుకెళ్తా. ఎంతమంది ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అనేది తెలియాలి ఆయనకి. ఎందుకంటే ఆయన ఎక్కువగా చూడరు యూట్యూబ్. ఈ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను నేను. సో, యూట్యూబ్‌లో ఆయనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. శభాష్ పొన్నవోలు అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఆయన ఈ వీడియో చూసేలా చేస్తాను నేను కంపల్సరీగా. కనీసం ఒక 1000 మంది కామెంట్స్ ఇస్తే ఆయన కూడా ఆబ్వియస్లీ సంతోషపడతారు. ఒక 100 మంది వేస్తే ఇంతమందైనా ఉంది నా కోసం సపోర్ట్ అనుకుంటారు. సో, ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏ వైపు వెళ్ళిపోతుందో అంటూ వైసీపీ కొత్త కొత్త అంశాలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా గిరీష్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్య వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు గురించి వైసీపీ ఖండిస్తోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకే మచ్చ తెచ్చేలా ఉందంటుంది వైసీపీ. ఒక ఫేస్బుక్ పోస్ట్ షేర్ చేశాడనే ఒక చిన్న కారణంతో పోలీసులు అతన్ని అపహరించినట్టుగా తీసుకెళ్లడం అనేది విస్మయానికి గురి చేస్తుందంటుంది వైసీపీ పార్టీ. పోలీసులు అరెస్ట్ చేసేటువంటి సమయంలో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా గాలికి కంప్లీట్గా వదిలేశారనే ఆరోపణగా ఉంది. యూనిఫామ్ లేకుండా మఫ్తీలో లావడం, బ్యాడ్జీలు కూడా తీసుకురాకుండా ఒక వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి లాక్కెళ్ళడం చూస్తుంటే ఇది పోలీస్ చర్యలా లేక అరాచక శక్తుల పనా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, దీని మీద బేసిక్ సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనంతపురంలో పట్టుకున్న వ్యక్తులు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుప్పంకి తీసుకురావడంలో పోలీసులు యొక్క ఆంతర్యం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమే కాకుండా మొత్తం వ్యవస్థనే భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్యగా కనిపిస్తోంది అంటున్నారు. రాష్ట్రంలో న్యాయం నిలిచిందా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. సామాన్యుడికి ఉండేటువంటి ఒకే ఒక ఆయుధం న్యాయ వ్యవస్థ కాబట్టి దాన్ని కాపాడండి అంటుంది వైసీపీ పార్టీ. పోలీసులు కావాలనే నిందితుడి మీద అత్యంత కఠినమైనటువంటి చర్చలు కూడా సెక్షన్లు కూడా పెట్టి ఎలాగైనా జైల్లో ఉంచాలనే ప్రయత్నం చేశారనే ఆరోపణ కూడా ఉంది. ముఖ్యంగా జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉన్న సెక్షన్ని ఒక చిన్న కేసులో చేర్చడం పోలీసుల యొక్క అతి ఉత్సాహానికి పైనటువంటి పెద్దల ఒత్తిడికి నిరసనమని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే న్యాయస్థానం ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి నిందితుడికి తక్షణమే బెయిల్ కూడా మంజూరు చేయడం అనేది ఒక ఊరట కలిగించే అంశమని కూడా చెప్తున్నారు. సెల్ఫ్ బాండ్ మీద నిందితుడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసుల యొక్క పన్నాగాలు ఫలించలేదంటుంది వైసీపీ పార్టీ. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, అది అధికారంలో ఉన్నవారైనా లేక సామాన్యులైనా సరే అని నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఇది స్పష్టమైంది అంటుంది వైసీపీ పార్టీ. ఈ విజయం కేవలం ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా చట్టాన్ని నమ్ముకున్న ప్రతి పౌరుడిది అని అంటున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని ఎవరైనా కాలరాస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు అనేదానికి ఈ నమ్మకం ప్రజల్లో మరింత బలపడింది అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల యొక్క తీరు అత్యంత వివాదాస్పదంగా మారిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిందితుడిని కనీసం తన లాయర్తో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు కావాలని అడ్డుకున్నారు అనేది వైసీపీ యొక్క తీవ్ర ఆరోపణగా ఉంది. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.